ఈరోజు ఇది కాదా దేవుని బిడ్డలు చేసేది? స్టిల్ యూ హ్యావ్ అ రాంగ్ ఇంప్రెషన్ అబౌట్ యువర్ గాడ్. స్టిల్ యూ డోంట్ హ్యావ్ అ రైట్ రెవల్యూషన్ ఆఫ్ హూ యువర్ గాడ్ ఇస్. యూ స్టిల్ సీ హిమ్ యాజ్ అ ఏలియన్. యూ సీ హిమ్ యాజ్ అ టైరాంట్. యూ సీ హిమ్ యాజ్ అ క్రూయల్ గాడ్. యూ సీ హిమ్ యాజ్ అ గాడ్ ఆఫ్ కన్స్యూమింగ్ ఫైర్. బట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ, దిస్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ లవ్స్ యూ. ఈజ్ అ హెవెన్లీ ఫాదర్ హూ డైడ్ ఫర్ యూ. నీకు ఒక ప్రాణం పెట్టింది, నువ్వు దూరం వెళ్ళిపోవడానికి కాదని దేవుని సేవకు జ్ఞాపకం చేస్తున్నా. నూతనంగా ప్రభు అన్నాడు, మ్రాను మీద నువ్వు కాదయ్యా వేలాడేది, తండ్రి ప్రేమ పెట్టుకున్నప్పుడు నా గుండె చప్పుడు నువ్వు శాపగ్రస్తుడిగా ఉండొద్దని కల్వరిశిలలో నేను మ్రాను మీద వేలాడువాడు శాపగ్రాహి అని నేనే నీ శాపాన్ని భరిస్తూ కల్వరిశిలోకి వెళ్తున్నాను. ఇక మీద నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను శాపగ్రస్తుడని ఎవరూ మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే మ్రాను మీద నీ శాపాన్ని నేను భరిస్తూ నీ శాపాన్ని నేనేం చేశాను, కొట్టివేస్తాను. అందుకో ప్రభు, ఇట్ ఈస్ ఫినిష్డ్. కల్వరిశిలో ఏమైంది? సమాప్తం అయిపోయింది. ఇంకా నువ్వు శపించబడిన వాడో కాదు, నీకు బదులు ఆ శాపాన్ని నేను భరించాను. నా మరణం ద్వారా ఆ శాపాన్ని ఏం చేశాను, కొట్టివేశాను. ఈ రోజు నుంచి నీకు శాపము లేదు. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకోమా చింతించొద్దు. స్టాప్ వరింగ్. ఫ్యూచర్ ఎట్లుంటుందో, ఏమవుతుందో, దేవుడు చూసుకుంటాడో లేదో. అరే, అన్యులు భయపడితే అర్థం ఉంది, వాళ్ళకి తండ్రి కాదు ఆయన దేవుడు మాత్రమే. మరి నీకు తండ్రి కదా ఆయన. యేసు ప్రభుని చూడండి, తండ్రి ప్రేమ ఎట్లా కొట్టుకుంటుంది మీకు అర్థమవుతుంది. అయితే ప్రభు అన్నాడు, నేను నిజంగా తండ్రిని అయితే కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుని కనపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఇఫ్ ఐ యామ్ అ ఫాదర్, వేర్ ఇస్ మై గ్లోరీ? అది బహుశా ఇలాంటి దినమై ఉండొచ్చు. ఒక సముద్ర తీరంలో జరిగిన యథార్థ గాథ. యథావిధిగా సముద్రంలో నుండి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరంగాలు ఒకవైపు, సముద్రం యొక్క హోరుగాలులు ఒకవైపు, ఇంకోవైపు ఎంతో గంభీరమైన శబ్దాల మధ్యలో అనేకుల జీవితాలు మార్చే వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన కలుసుకోవడానికి కొరకు వేలాది మంది, ఆ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా జనసంద్రం అయిపోయింది. నీటి సంద్రం ఒకవైపు, జనసంద్రం ఇంకోవైపు. ఈ రీతిగా సభాముఖంగా వారి జీవితాలు మార్చే వ్యక్తి నడుచుకుంటూ వస్తున్న సందర్భంలో రెండు రకాల గుంపులు ఆకస్మికంగా ముఖాముఖిగా ఎదురాడాయి. ఈ రెండు రకాల గుంపుల్లో ఇద్దరి కుటుంబాల జీవితాల్లో ఒక సమస్య సాధారణమైంది. ఆ సముద్ర తీరం మధ్యలో, ఆ సముద్ర తీరం ఉన్న ప్రాంతంలో ఇద్దరు తండ్రులు ఆ ప్రాంతంలో ముఖాముఖిగా కలుసుకున్న సందర్భం అది. ఒక తండ్రి ఏమో ఎలాగైనా సరే తన బిడ్డ ప్రాణాన్ని కాపాడాలని తండ్రి యొక్క ప్రేమ వెంపర్లాడుతూ, తన కుమార్తె యొక్క గుండె చప్పుడు ఆగక మునిపే ఏదో ఒకటి చేసి బ్రతికించాలని తపన ఒకవైపు. ఇంకోవైపు తండ్రిని కోల్పోయిన అభాగ్యురాలి పక్షమున ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తండ్రి ప్రేమ కొట్టుకుంటున్న ఇంకొక తండ్రి ఇంకోవైపు. ఇరువురు తండ్రుల ముఖాముఖి కలుసుకుంటున్న సందర్భంలో ఇద్దరు కూతుర్ల పరిస్థితి కూడా ముఖాముఖం కలుసుకునే పరిస్థితి వచ్చింది. ఒకవైపు 12 సంవత్సరాలు అల్లారుముద్దుగా తండ్రి ప్రేమను అనుభవించిన కూతురు ఒకవైపు, ఇంకోవైపు 12 సంవత్సరాలు తన జీవితం అంతా కూడా భయంకరంగా రక్తసిక్తమైపోయి అనారోగ్యంతో బాధపడచ్చు, అభాగ్యురాలైపోయి అనాథగా బ్రతుకుతూ, ప్రేమకు నోచుకోలేక, భర్త ప్రేమ పొందలేక, కుటుంబం ప్రేమ పొందలేక, కనీసము నాన్నవారు అంటూ చెప్పడానికి ఒకరైనా లేని అభాగ్యురాలు ఇంకొక వైపు. తన సమస్య కూడా 12 సంవత్సరాల సమస్యే. ఈ ఇరువురు ముఖాముఖిగా కలుసుకోబోతున్న సందర్భం అది. ఆ సందర్భంలో తన కూతుర్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న ఆ యొక్క తండ్రి పేరు యాయిరు. ఆ యాయిరు అనే తండ్రి ఎలాగైనా సరే తన కూతుర్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తూ 12 సంవత్సరాలు అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. ఆ కూతురు అంటే తన ప్రపంచం, ఆ కూతురు అంటే తన గుండె చప్పుడు. ఆ కూతురు ఎంత అల్లారుముద్దుగా పెరిగింది. 12 సంవత్సరాల వయసు వస్తూ ఉంది. ఆకస్మికంగా రోజు ఆ కూతురు అనారోగ్యం అయిపోయింది. ఇంకా తను చావసిద్ధంగా ఉందనే పరిస్థితి వచ్చేసింది. డాక్టర్లందరినీ కలుసుకున్నాడు, ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఎలాగైనా కూతురు బ్రతకాలని ఆశపడ్డాడు. ఆ కూతురు బ్రతకదని అందరూ చేతులెత్తేశారు. అయితే వృత్తిరీత్యా ఈయన మత ఛాందసపు వాదులైన యూదులకు మత నాయకుడు, మత గురువు. ఇప్పుడు మత గురువుగా, సమాజ మందిరపు అధిపతిగా ఆయనకు ఒక వార్త వినవచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లాంటి అనారోగ్యాన్ని బాగు చేస్తారట, చావ సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా బాగు చేస్తారంట అని వినటం వలన ఆ యొక్క తండ్రికి విశ్వాసం వచ్చింది. ఎలాగైనా సరే నా కూతురు బ్రతికించుకోవాలి అనే తపన ఒకవైపు,
తీరా చూస్తే యేసుప్రభుని కలుసుకుంటే సన్హెద్రిన్ సభ వారు నన్ను వెలివేస్తారు, సమాజం అందరూ పదిగా నా ఉద్యోగం పోతుంది, కులం నన్ను వెలివేస్తుంది, మతం నన్ను చీకొడుతుంది. ఇప్పుడు కులం కావాలా, మతం కావాలా, లేదా నా కన్నబిడ్డ కాపాడుకోవాలా? ఈ రెండింటి మధ్యలో ఆ తండ్రి ఒకే తీర్మానం చేసుకున్నాడు. నాకు కులంతో పనిలే, మతంతో పనిలే, సమాజంతో పనిలే, నా కూతురు బ్రతికే చాలు. నా ఆశలు సమాధి కాకుండా నా కన్నబిడ్డ బతికితే చాలు తీర్మానించుకున్నాడు. ప్రజలందరూ చూస్తుండగా సభాముఖంగా వెళ్ళాడు. వెళ్ళి యేసుప్రభు పాదాల మీద పడిపోయాడు. అయ్యా, దయచేసి నా కూతురు చావు సిద్ధంగా ఉంది, దయచేసి ఒక్కసారి వచ్చి నా కూతురుని ముట్టయ్యా, నా కూతురుని ఒకసారి బాగు చేయయ్యా, నా కూతురు ఇంకా కాసేపట్లో చనిపోయే పరిస్థితి వచ్చిందయ్యా, అన్ని ప్రయత్నించామయ్యా, నా కూతురు చావు సిద్ధంగా ఉంది, ఎలాగైనా బ్రతికించయ్యా అని గుండె కోత తట్టుకోలేని ఆవేదనలో ఈ తండ్రి ఎలాగైనా సరే బిడ్డను కాపాడుకోవాలి, విశ్వ ప్రయత్నాలు చేసి ప్రభు పాదాలన్నా పట్టుకుంటాను, కానీ నా కూతురు బతకాలని ప్రేమతో తప్పిస్తున్న తండ్రి, 12 సంవత్సరాల ముద్దాడిన ప్రేమ కళ్ళ ముందే సమాధి అయిపోతేనే భయం ఒకవైపు, ఆవేదన ఒకవైపు, తొందరపాటు ఒకవైపు, కూతురు పరిస్థితి ఏమవుతుందనే దిగ్భ్రాంతి ఒకవైపు, ఇలాంటి అన్ని భావోద్వేగాల సమ్మిళితమైన అనుభవంలో డైరెక్ట్గా నేరుగా యేసుప్రభు దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకున్న తండ్రి ఒకవైపు, 12 సంవత్సరాల బిడ్డను దయచేసి కాపాడమంటున్న ప్రార్థన మనం ఒకవైపు, ఇంకోవైపు ఇంకొక అభాగ్యురాలు బహుశా తన తండ్రిని ఎప్పుడు కోల్పోయిందో సమాజానికి తెలియదు, తన అంటూ ఎవరున్నారా అనే ఆశతో ఎదురు చూస్తుంటే అభాగ్యురాలు అనాథగా మిగిలిపోయింది. కారణం తన కుటుంబంలో, తన శరీరంలో వెలిసిన ఆ యొక్క అనారోగ్య కారణం. ఏంటి అనారోగ్య కారణం? రక్తస్రావ రోగం. ఎప్పుడు చూసినా సరే ఆ రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ చివరికి సమాజం ప్రకారము అంటూ అపవిత్రత ఉంది, దేవుడేదో తప్పు చేస్తే తప్ప ఈ శిక్ష విధించడని సమాజం వెలివేసింది. కుటుంబ ప్రేమకు నోచుకోలే, కన్న తండ్రి ఏమయ్యాడో తెలియదు, మనసులో ప్రేమ, కన్న తండ్రి ప్రేమ ఉంటే బాగుండని ఆశపడింది. బహుశా ఫాదర్స్ డే విషెస్ అందరు విషెస్ పెడతా ఉంటే, అందరూ తండ్రి గురించి మాట్లాడుతూ ఉంటే, నాకుంటే ఒక తండ్రి ఉంటే బాగుండు కదా, నా తండ్రి నిజముగా బ్రతికుంటే బాగుండు కదా, నా కన్నీరు తుడిచే తండ్రి ఉంటే బాగుండు కదా అని బహుశా ఎంత ఆశపడిందో ఈ అభాగ్యురాలు. విషాదం ఏంటంటే కనీసం తనను గ్రక్కును చేర్చుకునే కుటుంబం కూడా సమాజ ఒత్తిడికి బలైపోయి ఇంటి నుంచి వెలివేశారు. ఎలాగైనా సరే బాగైతే తప్ప తిరిగి నేను ప్రేమ నోచుకోలేని చెప్పి తన డబ్బంతా క్రోడీకరించుకుంది. నేరుగా డబ్బు అంతా తీసుకొని ఏ డాక్టర్ అయితే బాగు చేస్తారని చెప్పి వార్త విందో నేరుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, డయాగ్నోసిస్ చూపిస్తుంది. డాక్టర్స్ అంటున్నారు, అమ్మా ఈ సమస్య ఏంటో మేము తెలియాలి అంటే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ ప్రకారము ఆ దినాల్లో స్కాన్స్ లేవు, ఆ దినాల్లో టెక్నాలజీ లేదు, మరి బాగుపరచాలి, చూడాలి, సమస్య ఏంటో చూడాలంటే శరీరం కట్ చేయాల్సి వస్తుందమ్మా. ఏం ఆలోచిస్తుంది? కట్ చేయండి, నేను బాగైతే చాలు. ప్రతి వైద్యుడు తన శరీరాన్ని ఛిద్రం చేస్తున్నాడు, ఒక శవాన్ని కోసినట్టు కోస్తున్నాడు, బాగు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఖర్చు అవుతుందమ్మా, ఎంత ఖర్చైనా భరిస్తా, నేను బాగైతే చాలు. అందరు ప్రయత్నించి చేతులెత్తేసి అంటున్నారు, అమ్మా ఇదేదో అర్థం కాని రోగం ఉంది, మమ్మల్ని క్షమించాలి, మేము ప్రయత్నించాల్సినంత ప్రయత్నించాం, కానీ దేవుడే కన్నెర్ర చేస్తే మేమేం చేస్తాం అని ప్రతి ఒక్కరూ చేతులెత్తేయడం ఆరంభించారు. ఒక డాక్టర్తో ఇంకో డాక్టర్, ఇంకో డాక్టర్తో ఇంకో డాక్టర్. బంధువులందరూ దూరం నుంచి అంటున్నారు, పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఈమె వెళ్తుంది, ట్రై చేస్తుంది. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు, ఓడిపోతున్నారు. చివరికి ఆస్తి అంతా కూడా అమ్ముడుపోయే పరిస్థితి వచ్చేసింది. అభాగ్యురాలే కాదు, అనాథనే కాదు, చివరికి కడుపేదరాలుగా మార్చబడతా ఉంది. కళ్ళ ముందే అప్పుల పాలైపోయే పరిస్థితి వచ్చింది. డబ్బు తీసుకొని ఒకసారి ఆరోగ్యం బాగైతే నేను ఏదో ఒకటి చేసుకునైనా సరే నేను తిరిగి పే బ్యాక్ చేసుకుంటాను అనుకొని డబ్బుని ఏర్పాటు చేసుకుంటుంది. ఇంకెవరైనా ఉన్నారా అంటే పలానా డాక్టర్ ఉన్నారమ్మా, వెళ్ళింది, ప్రయత్నించింది, తిరిగి విఫలతం అయిపోయింది. శరీరము జీవోత్సవంలాగా మారిపోయి ఒళ్ళంతా కాట్లు మిగిలిపోయాయి. ఎక్కడ డయాగ్నోస్టిక్ చేయాలన్న ప్రతిసారి ప్రతి డాక్టర్ కోస్తున్నాడు, చూస్తున్నాడు, సమస్య అర్థం కావట్లేదు అంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. జీవోత్సవం అయిపోయింది. 12 సంవత్సరాల నరకం అనుభవించిన కూతురు ఒకవైపు, తండ్రిని కోల్పోయిన వేదన ఒకవైపు. ఎలాగైనా సరే ఒకరోజు వార్త తినింది, యేసుప్రభు ఈ ప్రాంతానికి వస్తున్నాడట. నా బాధను అర్థం చేసుకుని నా తండ్రి స్థానంలో కనీసము నా సమస్యను అర్థం చేసుకుని నన్ను బాగు చేస్తాడేమో ఈ తండ్రి. యేసుప్రభు ప్రేమస్వరూపుని విన్నాను, ఆయన తండ్రి లాంటి మనసు గలవాడని విన్నాను, ఎవరిని తోసివేసే దేవుడు కాదని విన్నాను. చివరికి కుష్ఠరోగంతో బాధపడుతున్న వారికి కూడా నాకు ఇష్టమని చెప్పి ముట్టినవాడని విన్నాను. సరే, కుష్ఠరోగిని ఆయన వచ్చి ముడితే నేనెందుకు వెళ్ళి ఆయనను నేను ముట్టకూడదు అన్న ఒక ఆలోచన
తన హృదయాన్ని ప్రేరేపించింది. వెంటనే ధైర్యం చేసి ముందుకెళ్దామంటే చుట్టుపక్కల ప్రజలు ఏమనుకుంటారా, నా ప్రాబ్లం ఎవరికైనా తెలిస్తే రాళ్ళతో కొట్టి చంపుతారేమో అనే భయం ఒకవైపు, కానీ హృదయంలో ఈ భయాందోళన వాతావరణాలు అవరోధాలన్నిటినీ తెగించి మొండి పట్టుతో దూసుకొని పోవడానికి విశ్వాసము ఒకవైపు అడుగులేస్తుంది, ధైర్యం చేస్తుంది. ఈరోజు ఎలాగైనా సరే సముద్ర తీరంలో వస్తున్నానంట కదా, వార్తను వినింది, నేరుగా సముద్ర తీరంకి వెళ్ళిపోయింది. ఆ సముద్ర తీరంలో ఒకవైపు తరంగాల ఘర్షణ, ఒకవైపు గుండె చప్పుడు, ఏమవుతుందన్న భవిష్యత్ అంతా చిమ్మచీగలు కనిపిస్తున్న భయాందోళన వాతావరణంలో అడుగులేస్తూ నేరుగా యేసుప్రభు దగ్గరికి వెళ్దామంటే చుట్టుపక్కల జనసంద్రం, ఇసుకేస్తే రాళ్ళంటే జనసంద్రం, ఎటు పోవాలో తోచని పరిస్థితి. అనుకుంది, దిస్ ఈజ్ మై రైట్ టైం, ఐ విల్ గ్రాబ్ మై ఆపర్చునిటీ. బహుశా ఎవరికి తెలియదు కాబట్టి అందరిలో మధ్యలో నేను వెళ్ళిపోయి నిశ్శబ్దంగా వెళ్ళిపోయి ఆయన యొక్క వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు స్వస్థత వచ్చేస్తుందని ఒక అపారమైన విశ్వాసముతో ధైర్యంతో అడుగులేస్తుంది. తన హృదయంలో ఉన్న విశ్వాసం అవరోధాలను గెలుచుకుంటూ పట్టుదలతో నేరుగా యేసుప్రభు ఉన్న ప్రాంతానికి వెళ్తుంది. కానీ ఒకవైపు గుండె చప్పుడు తనకి వినిపిస్తూ ఉంది, ఏమైపోతుందో, ఒకవేళ తెలిస్తే నా పరిస్థితి రాళ్ళతో కొట్టి చంపుతారేమో, నాకంటూ నిలబడే వాళ్ళు ఒక్కరు కూడా లేరంటే అవతల వైపు నుంచి వార్త వస్తూ ఉంది. యాయిరట, సమాజం అందరూ అధిపతి అంట, బిగ్ షాట్ అంట, 12 సంవత్సరాల కూతురు అంట. ఒకవైపు 12 సంవత్సరాల కూతురు ప్రేమ ఒకవైపు ఉంది, 12 సంవత్సరాల వేదన ఒకవైపు ఉంది. ఏది గెలుస్తుందో చూస్తానని చెప్పి కఠోరమైన విశ్వాసంతో నేరుగా అడుగులేస్తూ వెళ్ళి యేసుప్రభు యొక్క వస్త్రపు చెంగును, దూరం నుంచి వెళ్లాడుతున్న వస్త్రపు చెంగును ఒక్కసారి అలా తాకిందంతే, వెంటనే తన యొక్క రక్తస్రావ రోగము నిలిచిపోయింది. ఇప్పుడు అనుకుంది, రహస్యంగా వచ్చాను, రహస్యంగా వెళ్ళిపోతాను. I came silently, I'll go silently. I came lonely, I'll go lonely. I came with pain, I'll go with solution. నాకు చాలా ఇంత చాలు అనుకుంది. ఎవరికి గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్రాంతాన్ని నిశ్శబ్దంగా మూగబోతూ ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలని తీర్మానించుకుంది. అలా బయలుదేరదామని ఆలోచన వచ్చింది. వెంటనే యేసుప్రభు వారు అక్కడ అంటున్నాడు, ఎవరు నన్ను ముట్టింది? వెంటనే పేతురు వచ్చి అంటాడు, ప్రభువా, ఇంతమంది జనసంద్రము అశేష ప్రజావాహిని మీద పడతా ఉంటే ఎవరు తాకారని ఎట్లా అంటావు ప్రభా, ఎంతోమంది తాకిండొచ్చు అంటే ప్రభు అన్నాడు, ఆమె తాకింది, నన్ను తాకిన వారు ఏదో సామాన్యమైన స్పర్శతో తాకలేదు, ప్రభావము నాలో నుండి వెడలిపోయింది. హూ ఇస్ ఇట్? ఎవరక్కడ? ఇప్పుడు బైబిల్ సెలవిస్తున్న మాట లూకాసు వార్త 8వ అధ్యాయము 47వ వచనం. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, వెంటనే తాను ఎలాగూ స్వస్థపడనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. అందరి ముందు తన సాక్ష్యం అంతా చెప్పేసింది. తాను మరుగై ఉండలేదు, ఇక నేను దాచబడలేను, ఇక మౌనిగా ఉండడానికి వీలు లేదు అని గుర్తించింది. నోరు తెరిచింది, ప్రజలందరి ఎదుట సాక్ష్యం పలికింది. గుండె కోతలో నాన్నవారు ఎవరు లేరు. కనీసం ఆ 12 సంవత్సరాల స్త్రీకి తండ్రి బతికున్నాడు, చూస్తున్నాడు, కానీ నా కొరకు నిలబడే తండ్రి లేడని హృదయంలో ఉన్న బాధ, ఆవేదన ఏముందో తెలీదు. లూకాసు వార్త 8వ అధ్యాయం 48వ వచనంలో మొట్టమొదటిసారిగా అదే ఆఖరిసారిగా, దట్స్ ద ఫస్ట్ టైం అండ్ దట్స్ ద లాస్ట్ టైం అండ్ దట్స్ ద ఓన్లీ టైం, యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి ఆమెని సంబోధిస్తున్న సంబోధన క్రమాన్ని అడ్రస్ లూక్ చాప్టర్ 8:48. అందుకు ఆయన, కుమారి డాటర్, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. బాగా వినండి, యేసుప్రభు వారు బైబిల్ మొత్తంలో ఆయన నోరు తెరిచి నా కూతురా మై డాటర్ అని సభాముఖంగా సాక్ష్యం ఇచ్చి ప్రకటించిన ఏకైక స్త్రీ సాక్ష్యము తను తప్ప బైబిల్లో ఎవరు లేరు. ఇది ఆశ్చర్యం కాదా? యేసుప్రభు ఎవరిని సంబోధించినా సరే అమ్మ, తల్లి, స్త్రీ, కొన్నిసార్లు సంబోధన లేకుండా కూడా సంబోధించే, కొన్నిసార్లు అబ్రహాము కుమార్తెలారా, డాటర్స్ ఆఫ్ అబ్రహాం, ఇంకొన్నిసార్లు బహుశా 18 సంవత్సరాలు ఆ యొక్క బలహీనపరచు ఆత్మచేత పీడించబడుతున్న స్త్రీ వచ్చినప్పుడు లూకాసు వార్త 13:16లో 13:16 లూకాసు వార్త 13:16లో ప్రభువారు ఆమెను గురించి మాట్లాడుతూ అంటాడు, ఈమె కూడా అబ్రహాము యొక్క కుమార్తె, షీఈస్ డాటర్ ఆఫ్ ఏబ్రహాం అన్నాడు. చూడండి, అన్ని ప్రాంతాల్లో ఏ స్త్రీకి దక్కని అపురూప భాగ్యం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి, నూతన నిబంధన మొత్తంలో
సాక్షాత్తు యేసుప్రభువే నోరు తెరిచి ఒక స్త్రీని నా కుమారి, నా కూతురా, మై డాటర్ అని ప్రకటించిన ఏకైక సందర్భము, ఆ యొక్క ధన్యురాలు బైబిల్లో ఎవరు ఉన్నారంటే ఆమె ఈవిడే. షీఈస్ ద ఓన్లీ వన్ హూ వాజ్ అడ్రస్డ్ యాజ్ మై డాటర్. చాలాసార్లు అనుకున్న సమస్య ఏంటంటే సాక్ష్యం యొక్క ప్రభావాన్ని చాలా తూలనాడుతాం. అందుకొరకు ఈరోజు తండ్రిని గూర్చిన సాక్ష్యం సంచలనాత్మకమైన ప్రభావం. ఐ రిపీట్ దిస్ టైటిల్ టుడే, ఎ చైల్డ్స్ టెస్టిమనీ అబౌట్ హిస్ ఫాదర్, an indomitable weapon, an indomitable power, an indomitable impact. చరిత్రలు మార్చే ప్రభావ శక్తిగా సంచలనాత్మకమైన ప్రభావాన్ని విడుదల చేసింది. అది తండ్రిని గురించి తను చెప్పిన సాక్ష్యం, తండ్రిని గురించిన సాక్ష్యం. టెస్టిమనీ అబౌట్ ద ఫాదర్, ఎ టెరిఫిక్ ఇంపాక్ట్. ఎంత శక్తివంతమైన ప్రభావాన్ని తీసుకొస్తుందో క్లుప్తంగా మీకు 5 మాటలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా లూకాసు 8:45లో ప్రభు అంటున్నాడు, ఆమె సాక్ష్యం చెప్పడానికి నోరు తెరిచింది. ప్రభు అంటున్నాడు, కుమారి, షీఈ్ మై డాటర్. మత్తయి సువార్త 10:32లో ప్రభు అన్నాడు, మీరు నా గురించి ఎవరైతే సాక్ష్యం చెప్తారో, మనుషులు ఎదుట నన్ను ఒప్పుకొని వాడేవాడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. అలాగే లూకాసు వార్త 12:8 ప్రభు అంటాడు, మనుషులైతే ఎవరైతే ఒప్పుకుంటారో నేను వారిని దూతల ఎదుట నేనేం చేస్తాను, ఒప్పుకుంటానయ్యా. మీరు ప్రజల ముందు వచ్చి నోరు తెరిచి సాక్ష్యం చెప్తే నేను ప్రజాముఖంగా, సభాముఖంగా, దూతల సముఖంగా, దేవుని సముఖంగా కూడా నీవు నా కూతురువి, నీవు నా కొడుకు అని సాక్ష్యము చెప్పడానికి నేను నోరు తెరుస్తాను. ఆర్ యు స్కేర్డ్ టుడే టు కమ్ టు ద హెవెన్లీ ఫాదర్? అద్భుతమైన మాట ప్రభు మాటి జ్ఞాపకం. క్రైస్తవ ప్రపంచంలో చాలామంది ఈరోజు ఎందుకు సంపూర్ణమైన క్రైస్తవ అనుభవంలోకి ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు సమృద్ధైన జీవాన్ని అనుభవించలేకపోతున్నారంటే రోమా 8:14-15 రాస్తుంది, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై. మరి అందరూ దేవుని కుమారులు అయితే కుమారునికి ఉన్న అధికత ఏంది? 15వ వచనం, ఏలైనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ప్రభు అంటున్నాడు, మీరు మళ్ళా భయపడడానికి, టెన్షన్ పడడానికి పిరిగితనం గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు, దాస్యపు ఆత్మ ఇవ్వలేదు. ఒక దాసుడు తండ్రి దగ్గర రావడానికి ఏం చేస్తాడు? దాసుడు యజమాని దగ్గర రావడానికి ఏం చేస్తాడు? భయపడతాడు, టెన్షన్ పడతాడు. యజమాని ఉంచుతాడో, చేస్తాడో, నా ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో అని భయపడుతూ వస్తాడు. ప్రభు అంటున్నాడు, ఒకప్పుడు మీరు దాస్యపు ఆత్మలు ఉన్నారు, ఒకప్పుడు మీరు ఏం ఆత్మలు ఉన్నారు? దాస్యపు ఆత్మలు ఉన్నారు. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, కుమారుడైన యేసుక్రీస్తు కల్వరిశిలువలో మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా కల్వరిశిలువలో ముగించిన కార్యాన్ని బట్టి ఇప్పుడు మీకు దాస్యపు ఆత్మ కింద ఉండాల్సిన అవసరం మీరు లేదు, ధర్మశాస్త్రం కింద ఉండాల్సిన అవసరం లేదు. మరి దేని కింద ఉండాలి? దత్త పుత్రాత్మ, స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. మరి దత్తపుత్రాత్మ మనలో ఉంటే మనం ఏం చెప్తాం? ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని ఏమని మొరపెడతామండి? అబ్బా, గట్టి చెప్పండి. ఈ మొరపెట్టేటప్పుడు మనం సంతోషం మొరపెట్టాలని చెప్పి దేవుడు మనకు ఒక పాటే ఇచ్చాడు పోయిన యానివర్సరీలో. అబ్బా తండ్రి అని ఆరాధించక మౌనముగా నేనెట్లు ఉండగలనయ్యా, నేను ఎల్లప్పుడూ ఉంటానయ్యా, నేను ఉండలేనయ్యా. నిజంగా అబ్బా తండ్రి ఆత్మ ద్వారా సంచకర ఆత్మను ముద్రించబడినప్పుడు అబ్బా తండ్రిని అనకుండా మౌనంగా ఉండడం మన వల్ల ఈరోజు మనలో చాలామంది ఇంకా దాస్యపు ఆత్మలో ఉన్నారు. ఆ స్త్రీ కదా, భయపడుతూ ఏమనుకుంటాడో ఏమో, నా పరిస్థితి వెలివేస్తాడేమో అని భయపడుతూ బిక్కుబిక్కుమంటూ వచ్చింది. ప్రభు అన్నాడమ్మా, అలా భయపడే పరిస్థితి ఇది కాదమ్మా, నువ్వు ఎవరు? కూతురు, గుర్తుపెట్టుకో. కూతురికి ఏముంటుంది? హక్కు ఉంటుంది. డాటర్ హ్యాస్ ఎవ్రీ రైట్ ఓవర్ ఫాదర్స్ లెగసీ అండ్ షీ విల్ హ్యావ్ అబ్సల్యూట్ రైట్స్ బికాస్ షీ ఈజ్ ద ప్రిన్సెస్ ఆఫ్ ద కింగ్. రాజు యొక్క కూతురు కాబట్టి హక్కు ఉంటుందమ్మా. నువ్వు ప్రిన్సెస్ లాగా రావాలి కానీ పనికత్తలాగా వస్తున్నావు, నువ్వు భయపడతా ఉన్నావు. నువ్వు తెలుసుకో, నువ్వు ఎవరివి? రాజు యొక్క కూతురువి. పాత నిబంధనలో దాస్యపు ఆత్మ పనిచేసింది, నూతన నిబంధనలో కృపాయుగంలో దత్త పుత్రాత్మ. అక్కడ తండ్రి ఎలా ఉంటాడు, ఇక్కడ తండ్రి ఎలా ఉంటాడు? ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ద్వితీయోపదేశకాండం 21, Deuteronomy 21, 18, 19, 20, 21. ఒకని కుమారుడు మొండివాడే తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వినక ఉండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయినట్లా. ఫస్ట్ ఏంటండి? శిక్షించి. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారము కుమారుని ఏం చేయాలంటండి? శిక్షించి. నూతన నిబంధనల దత్తపుత్రాత్మ పొందిన వారి విషయంలో ప్రభు అంటాడు రక్షించి అంటాడు. నెక్స్ట్ పాయింట్ 21 Deuteronomy verse 19. ఇప్పుడు
శిక్షించినా కానీ సెట్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలా? అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు, పెద్దల యొద్దకు అతని పంచాయతీ ఏడికి తీసుకురావాలండి? రచ్చకి ఈడవాలి. అర్థమైందా? కొడుకు తప్పు చేశాడు, కూతురు తప్పు చేసింది. ఇప్పుడు వాడిని ఈడ్చుకొని ఎక్కడ తీసుకురావాలి? 4 గోడల మధ్యలో సెట్ చేయడం కాదంట, రచ్చకి ఈడ్చి పంచాయతీ చేయాలా. మన భాషలో ఏమంటారండి? పంచాయతీ చేయాలా. ఎవరి మధ్యలో పంచాయతీ చేయాలా? పెద్దల మధ్యలో, ఊరు గవినిలో తీసుకెళ్ళి పెద్ద పంచాయతీ చేసి, ఈ దుర్మార్గుడు నా మాట లేదు, వీని ఏం చేస్తే బాగుంటుంది అని పంచాయతీ తీరుస్తుంటే పెద్దలు అంటారంట, ఏమనంటే, ఈ దుర్మార్గుని శిక్షించావా అంటే, ఎస్ శిక్షించాను. తన్నావా? తన్నాను. కొట్టావా? కొట్టాను. మారాడా? మారలేదు. ఓన్లీ ఆప్షన్, బ్రతికిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే, ఆ కుమారుని ఏం చేయాలంట? రాళ్ళతో చావగొట్టండి అంటే ఊరు బయటకు తీసుకొచ్చి 21 వచనం, ఊరు బయటకు తీసుకొచ్చి ఏమంటున్నారు చూడండి. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్ళతో అతన్ని చావగొట్టాలంట. తీసుకొచ్చి అందరూ ఏం చేస్తారంట అండి? రాళ్ళతో కొట్టి కొట్టి ఆ బిడ్డను ఏం చేస్తారంట? చంపేస్తారంట. బాగా వినండి ప్రియ సోదరి సోదరా, పాత నిబంధనలో శిక్షించి రచ్చకీడ్చి ప్రజలందరి ముందు పాపాన్ని తప్పులు ఎత్తిపట్టి మూడోది ఏం చేయాలి? రాళ్ళతో కొట్టి చంపాలి. ఇది దాస్యపు ఆత్మ. స్టోరీ కట్ చేద్దాం, నూతన నిబంధనకు వస్తాం. రక్షించి కుమారుడు తిరిగి తండ్రి దగ్గరకు వచ్చి, నాయనా నేను తప్పు చేశాను నన్ను క్షమించంటే, రచ్చకీడవలే నాన్న ఫస్ట్ లోపలికి తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? ఇంటి లోనికి తీసుకొని వచ్చి, మరీ స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది, హీ కాల్డ్ హిమ్ ఇన్ టు హిస్ హౌస్. తన ఇంటిలోనికి పిలిచి, ఇంటిలోకి పిలిచిన తర్వాత ఈ తప్పు ఎవరికి కనపడకూడదని తప్పును ఏం చేశాడు? కప్పివేశాడు. అక్కడ విప్పివేశారు, ఇక్కడ తప్పును కప్పివేశారు. అక్కడ ధర్మశాస్త్రం విప్పివేసింది, ఇక్కడ ప్రేమ కుమారుని తప్పును కప్పివేసింది. అక్కడ రాళ్లతో కొట్టి చంపాలంటే ఏం వర్షం? రాళ్ళ వర్షం. ఇక్కడ నూతన నిబంధనలో లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15 వర్స్ 20. అక్కడేమో రాళ్ళ వర్షం కురుస్తుంది కుమారుడి మీద, దాస్యపాత్మలు ఉన్న వాడి మీద. ఇక్కడ దత్తపుత్రాత్మ ఉన్న కుమారుడి మీద. లూకాసు వార్త 15:20, 15:20. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అక్కడ రాళ్ళ వర్షం, ఇక్కడ ముద్దుల వర్షం. అర్థమయ్యేలా ఒకసారి చేయొద్దండి. అక్కడ శిక్షించి త్వరగా చెప్పాలి, ఇక్కడ రక్షించి. అక్కడ రచ్చకీడ్చి ప్రజలందరి ముందు తప్పులు విప్పి, ఇక్కడ తప్పులు కప్పి. మూడోది రాళ్ళతో కొట్టి రాళ్ళ వర్షం అక్కడ, ఇక్కడ ముద్దుల వర్షం. నాలుగోది 22వ వచనం, మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద. నెక్స్ట్ ఏంటండి? చంపి. నూతన నిబంధనలో ప్రభు అన్నాడు, నేను చంపడానికి రాలే, జీవం ఇచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చాడు. అక్కడ చావాలి అంటే ఇక్కడ బ్రతకాలి అన్నాడు. చంపిన తర్వాత ఏం చేయాలంటండి? దేవుని శాపగ్రస్తుడు కనుక వానిని మ్రాను మీద వేలాడదీయాలంట. చూడండి, మ్రాను మీద వేలాడడం అంటే శాపము. వాడెవరు? శాపగ్రస్తుడు. నూతన ప్రభు అన్నాడు, మ్రాను మీద నువ్వు కాదయ్యా వేలాడేది, తండ్రి ప్రేమ పెట్టుకున్నప్పుడు నా గుండె చప్పుడు నువ్వు శాపగ్రస్తుడుగా ఉండొద్దని కల్వరిశిలలో నేను మ్రాను మీద వేలాడువాడు శాపగ్రాహి అని నేనే నీ శాపాన్ని భరిస్తూ కల్వరిశిలోకి వెళ్తున్నాను. ఇక మీద నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను శాపగ్రస్తుడని ఎవరో మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే మ్రాను మీద నీ శాపాన్ని నేను భరిస్తూ నీ శాపాన్ని నేనేం చేశాను? కొట్టివేశాను. అందుకో ప్రభు అన్నాడు, ఇట్ ఈస్ ఫినిష్డ్. కల్వరిశిలో ఏమైంది? సమాప్తం అయిపోయింది. ఇంకా నువ్వు శపించబడిన వాడో కాదు, నీకు బదులు ఆ శాపాన్ని నేను భరించాను. నా మరణం ద్వారా ఆ శాపాన్ని ఏం చేశాను? కొట్టివేశాను. ఈ రోజు నుంచి నీకు శాపము లేదు. శపించబడిన వాడు తర్వాత ఏమవుతాడంటండి? తీసుకెళ్ళి చచ్చిపోయాడంట. చచ్చిపోతే ఏం చేస్తారంట? ఎంత విషాదకర మాట చూడండి. అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. మరి వేలాడదీసి చచ్చిపోతానంట. మళ్ళీ ఏం చేయాలంటండి? వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యం నీకు ఇచ్చిన దేశంలో నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టాలి. ఆ రోజు ఏముంటుందండి? ఫ్యూనరల్ అంట. ఆ రోజే ఫ్యూనరల్, ఆ రోజే అంతిమయాత్ర, భూస్థాపన కార్యక్రమం. మరి నూతన నిబంధనలో కుమారుడు తిరిగి వస్తే చావాలి అంటే అక్కడేమో బ్రతకాలి అన్నాడు.
శాపగ్రస్తుడిగా వేలాలి అంటే శాపం నేను ఆల్రెడీ భరించాను, వాడు ఆశ్రయించబడినవాడు అన్నాడు. ఇక్కడ శాపం ఉంది అంటే అక్కడేమో ఆశీర్వాదం ఉంది. ఇక్కడ వాడు చచ్చిపోయాడు, అక్కడ వాడు బ్రతికాడు. చచ్చిపోయిన వాడిని ఇక్కడ ఏం చేశారు? శ్మశాన వాటికకు పార్థివ దేహాన్ని మోసుకొని ఫ్యూనరల్కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ కుమారుణ్ణి ఫీస్ట్కి తీసుకెళ్తున్నారు. ఎక్కడికి? విందుశాలకు. ఏ సీన్ బాగుంది? దత్తపుత్రాత్మన దాస్యపాత్మన? ఏది బాగుందండి? శిక్షించి రక్షించి విప్పి కప్పి రాళ్ల వర్షం ముద్దుల వర్షం, మరణం జీవం, వేలాడదీయబడ్డాడు, విడిపించబడ్డాడు, శపించబడ్డాడు, ఆశ్రయించబడ్డాడు. ఫ్యూనరల్ తీసుకెళ్లారు, ఫీస్ట్కి తీసుకెళ్తున్నారు. ఏది బాగుంది సీన్? యేసు ప్రభు బాధ ఏం తెలుసా అండి? యు నో వై జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్? యేసు ప్రభు వారు మరి స్పష్టంగా ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే హెబ్రీ 1:3 చాలా స్పష్టంగా రాస్తుంది. అదృశ్య దేవుని యొక్క తేజో మహిమ మూర్తిమత్వమును కళ్ళారా మనం చూడలేము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా తండ్రి ఎలా ఉంటాడో పరిచయం చేయడానికి దేవుడి లోకానికి వచ్చాడు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ గాడ్ టు కమ్ ఇంటు దిస్ వరల్డ్. హెబ్రీ 1:3 ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తం నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందానో వారికంటే అంత శ్రేష్ఠుడిగా, ఇదంతా చెప్తూ ఆ దేవుని యొక్క మూర్తిమత్వమును ఎలా చూడాలో మనం చూడలేము కాబట్టి తండ్రి ఎలా ఉంటాడో పరిచయం చేయడానికి కుమారుడు తండ్రిని పరిచయం చేయడానికి లోకానికి వచ్చాడు. జీసస్ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు ఇంట్రడ్యూస్ హౌ ఫాదర్ విల్ బీ. చాలాసార్లు అంటాం మీ నాన్న ఎలా ఉంటాడండి అని. చనిపోయినప్పుడు అందరు అడుగుతారు, చాలా రోజులు అయిపోయింది అంటే మీ డాడీ ఎలా ఉంటాడో చూపిస్తారంటే ఒక ఫోటో చూపిస్తాం. చనిపోయిన నాన్నను చూపించినప్పుడు ఏమంటారండి? ఫోటో చూపిస్తాం. ఇప్పుడు లోకానికి తండ్రి దేవుడు ఎలా ఉంటాడో పరిచయం చేయడానికి ఫోటోను పంపించాడు దేవుడు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభుని చూడండి, నా ప్రేమేనా అర్థమవుతుంది. యేసు ప్రభుని చూడండి, తండ్రి ప్రేమ ఎట్లా కొట్టుకుంటుంది మీకు అర్థమవుతుంది. ఒకరోజు ఈ మాట చెప్తా ఉంటే ఫిలిప్ భక్తుడు, ఆలోచించండి, యేసు ప్రభు శిష్యుల్లో ఫిలిప్ అంటాడు, ప్రభా ప్రతిసారి తండ్రిని చూపించడానికి వచ్చాను, తండ్రిని చూపించడానికి వచ్చాను, తండ్రిని చూపించడానికి వచ్చానని ఇన్నిసార్లు చెప్తున్నావు ప్రభా, తండ్రి ఎట్లుంటాడు చూపి ప్రభా అన్నాడు. మంచి డౌటే, మనలంటోడే. రామాయణం అని తినిన తర్వాత ఏంటంటాం, బైబిల్ తిన్న తర్వాత ఏం చెప్పారు బ్రదర్, వాక్యం ఏమి ఎక్కలేదంట. అదేంటి ప్రభా తండ్రిని చూపించంటే యోహాను సువార్త 14:8 జాన్ చాప్టర్ 14:8, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:8, షో అస్ ద ఫాదర్ దట్ విల్ బి ఎనఫ్ ఫర్ అస్. మాకు దేవుని తండ్రిని చూపి చాలు మాకంటే. 9 యేసు ప్రభు అంటున్నారు, యోహాను సువార్త 19:9 యేసు ఫిలిప్పు, అందరం కలిసి చదువుదాం. ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా? ఇఫ్ యు హ్యావ్ సీన్ మీ యు హ్యావ్ సీన్ ఫాదర్. ఒక మాట, తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో చూడాలంటే ఎవరిని చూడాలండి? యేసు ప్రభుని చూడాలి. అర్థమేలా ఒకసారి చేద్దాం. ఇది యేసు ప్రభు రాక యొక్క మర్మం. టు ఇంట్రడ్యూస్ టు అస్ హౌ పవర్ఫుల్ ద లవ్ ఆఫ్ హెవెన్లీ ఫాదర్ ఈస్. అందుకొరకే దాన్ని మత్సుకు పాత నిబంధనలో మంచి ఎగ్జాంపుల్, ముఖ్యంగా మన మోటో ప్రామిస్ నడుస్తుంది కదా. దేవుడు తను తన ప్రేమను ఖర్చుపరచడానికి పాత నిబంధనలు యోసేపును మచ్చుగా ఒక శాంపుల్గా దాచిపెట్టాడు, షాడోగా. యోసేపు ఎప్పుడైతే బెన్యామీని చూశాడో, ఆదికాండం 43:29 ఒక అద్భుతమైన సంబోధన అంటున్నాడు. వాస్తవంగా యోసేపు బెంజమిన్కి ఏమవుతాడు? బ్రదర్స్ అయితే ఆల్మోస్ట్ సగం బ్యాటరీ ఆఫ్ అయి ఉంది. యోసేపు బెంజమిన్కి ఏమవుతాడు? నానైతే కాడు కదా, అన్నే కదా. ఇప్పుడు అందరం కలిసి చదువుదాం. యేసుప్రభు అంటారు, మీరు యేసుప్రభు మాకు అన్న అవుతాడు కదండి, జ్యేష్ఠ కుమారుడు అన్నారు కదా, నానెట్లా అవుతాడు అని. ఇప్పుడు రండి కలిసి 43:29. అప్పుడు అతడు కనులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీను చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, నా కొడుకా, దేవుడు నిన్ను కరుణించి, మై సన్. వెంటనే పక్కన అంటాం, ఏయ్ మై బ్రదర్ అన్నాను నువ్వు. ఒక మాట చెప్పాలని ఆశపడతా. యేసు ప్రభు మనకు అన్న అయినా సరే ఆయన నిన్ను నన్ను భావించేది ఎలా అండి? కుమారులకు. ఎందుకంటే ఆ తండ్రి ప్రేమ ఎట్టిదో చూపించడానికి తండ్రి స్థానంలో ఎవరు వచ్చారండి? యేసు ప్రభు వచ్చాడు. Jacob was absent, but Joseph became a father for not only Benjamin, for entire brothers. See God in the right perspective and right revelation. This is what God, Joseph says, నేను ఎవరో తెలుసుకోండి, నేను యోసేపుని. హ్యావ్ ఎ రైట్ రెవల్యూషన్ ఆఫ్ హూ ఐ యామ్. నేను ఎవరో తెలుసుకోండి, అపార్థం చేసుకోవద్దు నన్ను. నేను యోసేపుని, మీరు అపార్థం చేసుకొని పారిపోతున్నారు. మరి 4వ అందరం కలిసి చూద్దాం. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని, ప్లీజ్ కమ్ టు మీ, ప్లీజ్ కమ్ టు మీ.
తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. ఒక మాట చెప్తాను, ఎవరన్నా నోరు తెరిచి అడగాలండి. ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు, చిటికేస్తే తలలు తెగిపోతాయి, వాళ్ళు భయపడుతూ దూరం దూరం వెళ్ళిపోతున్నారు. తండ్రి స్థానంలో కూర్చున్న యోసేపు అంటాడు, నేను యోసేపుని, దయచేసి నా దగ్గరకు, ప్లీజ్ కమ్ క్లోజర్ టు మీ, ప్లీజ్ కమ్ క్లోజర్ టు మీ, డోంట్ ట్రై టు రన్ అవే, ఐఎమ్ నాట్ దట్ ఎ పర్సన్, దిస్ ఇస్ అ ఫాదర్లీ హార్ట్ లాంగింగ్ ఫర్ యువర్ రిలేషన్షిప్, ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి, చూసినప్పుడు కళ్ళల్లో నీళ్ళు ఆగలేకపోయాయి. వెంట మీద మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అయ్యా నేను యోసేపుని అంటున్నాడు, మీరు చేసిన పాపం అంతా నేను క్షమించేశాను అంటున్నాడు. అయ్యా మీరు రండి, హత్తుకుంటాను అంటున్నాడు. వీరేమో పారిపోతున్నారు. ఈరోజు ఇది కాదా దేవుని బిడ్డలు చేసేది? స్టిల్ యూ హ్యావ్ అ రాంగ్ ఇంప్రెషన్ అబౌట్ యువర్ గాడ్, స్టిల్ యూ డోంట్ హ్యావ్ అ రైట్ రెవల్యూషన్ ఆఫ్ హూ యువర్ గాడ్ ఇస్. యూ స్టిల్ సీ హిమ్ యాజ్ అ ఏలియన్, యూ సీ హిమ్ యాజ్ అ టైరాంట్, యూ సీ హిమ్ యాజ్ అ క్రూయల్ గాడ్, యూ సీ హిమ్ యాజ్ అ గాడ్ ఆఫ్ కన్స్యూమింగ్ ఫైర్. బట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ, దిస్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ లవ్స్ యూ, ఈజ్ అ హెవెన్లీ ఫాదర్ who died for you. నీ కొరకు ప్రాణం పెట్టింది, నువ్వు దూరం వెళ్ళిపోవడానికి కాదని దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నా. భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని కాదయ్యా నేను పోషించేది, మిమ్ము పోషిస్తాను, నాన్నను పోషిస్తాను, మీ పిల్లల్ని పోషిస్తాను. ఇంకో మాట అంటాడు చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం 10వ వచనం. టెర్రిఫిక్ లైన్స్, ఎంత అద్భుతమైన ధైర్యం రావాలి. ఈ ఒక్కసారి ఈ మాట అంటే పటాపంచలైపోవాలని, భయభ్రాంతులన్నీ కూడా కొట్టుకుపోవాలి దేవుని యొక్క మాట ముందు. 45:10 రాస్తుంది, నీవు గోషేను దేశమందు నివసించెదవు. ఎక్కడ? బాగా వినండి, గోషెన్ అంటే మీనింగ్ ఏం తెలుసా? గోషేను. అసలు ఎందుకు గోషెన్ ప్లేస్ ఇచ్చాడు తెలుసా? ఎందుకు గోషెన్ ఇచ్చాడంటే, హీఈస్ అ ప్రైమ్ మినిస్టర్ హూ స్పెషల్లీ చోజ్ ఎ సపరేట్ ప్లేస్ ఫర్ హిమ్సెల్ఫ్. ప్రధానమంత్రిగా తన ఆఫీస్ని, తనంతా కూడా తన గోడౌన్స్ కానీ తన అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంతా కూడా ఒక ప్లేస్లో ఏర్పాటు చేసుకున్నాడు. దానికి దగ్గర రండి కలిసి చదువునండి. నీవు గోషెను దేశం నివసించదు, అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపముగా ఉండును. గోషేను అంటే సమీప దేశము. గోషేన్ అంటే సమీప దేశము, ఎ నియరర్ ప్లేస్. ఆర్ యు వరీడ్ అబౌట్ యువర్ ఫ్యూచర్? నీ భవిష్యత్తు భయమా? కంగారు పడుతున్నా? మత్తయి సువార్త 6 కొండ మీద ప్రసంగం ప్రభు అంటాడు, ఇవన్నీ కూడా మత్తయి సువార్త 6:8 ఇవన్నీ కూడా కావాలని మీరు వారి వల్ల ఉండకూడదు, అన్యుల్లాగా ఉండకండి. అన్యులకు నేను తండ్రిని కాదు, నేను ఓన్లీ దేవుణ్ణి. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు మీరు అడగకముందే అన్నీ తెలుసయ్యా. బికాస్ ఈజ్ అ ఫాదర్ హూ నోస్ యూ, హూ నోస్ ఎవ్రీ నీడ్ ఆఫ్ యువర్స్. నీ ప్రతి అక్కర ఆయనకు తెలుసు. చిన్న పాప వచ్చి బాబు వచ్చి డాడీ 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 నన్ను స్కూల్లోకి వేస్తావా, స్కూల్ ఫీజు నువ్వు కట్టగలుగుతావా అంటే ఎలా ఉంటుందండి? మనసులో నాన్న అనుకుంటాడు. బయటకు చెప్పొచ్చు కట్టగలుగుతా నాన్న అని చెప్పిన మనసులో అనుకుంటా ఏమని, వీడికి స్కూల్ ఫీజు కట్టడానికి, దీనికి స్కూల్ ఫీ కట్టడానికి డే డ్యూటీ, నైట్ డ్యూటీ, ఓటీ, ఇన్ని చేసింది దేనికి? మంచి స్కూల్లో చదివించాలనే కదా. అమాయకంగా వచ్చి ఏమంటున్నాడు, డాడీ నన్ను చదివించగలుగుతావా? నీకు కష్టమైతే నేను కష్టపడి ఎల్కేజీలో ఫ్లాట్ అంతా క్లీన్ చేసి, యూకేజీలో బాత్రూమ్లు క్లీన్ చేసి నేను నీకు హెల్ప్ చేస్తా అంటాడా? అననిస్తాడండి ఎవడన్నా? ఏ తండ్రి అయినా అట్లాంటి మాట రానిస్తాడా? బిఫోర్ యూ ఆస్క్ హీ నోస్ వాట్ యు నీడ్. నీ తండ్రి ఎవరో తెలుసుకో, హక్కుతో రా, పిరికిదానిలాగా పిరికోడ్లాగా వద్దు, హక్కుతో రా. అందుకని హక్సే అడుగు దేవుణ్ణి, ప్రభా నేను నీ కొడుకుని, నీ కూతుర్ని, భయపడాల్సిన అవసరం నాకేంది? మత్తయి సువార్త 6:31-32 ఏమని రాస్తుంచండి? 31-32, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకోమా చింతించొద్దు. స్టాప్ వరింగ్. ఫ్యూచర్ ఎట్లుంటుందో, ఏమవుతుందో, దేవుడు చూసుకుంటాడో లేదో. అరే అన్యులు భయపడితే అర్థం ఉంది, వాళ్ళకి తండ్రి కాదు ఆయన దేవుడు మాత్రమే. మరి నీకు తండ్రి కదా ఆయన. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారించరు. 32 మత్తయి 6:32, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను. హీ నోస్ ఎవ్రీ నీడ్ ఆఫ్ యోర్స్. ఇది చెప్పేసరికి ఆ కూతురు ఏమనుకుంటొచ్చు అండి, వెళ్తున్నప్పుడు పిరికిదానిలాగా వెళ్ళిపోదాం అనుకుంటుంటే మనసులో అనుకుంటొచ్చు, అమ్మో నేనేంది తండ్రిలాగా చూడలే, ఒక దేవునిలాగా చూసినా, నేను ఏదో దొంగతనం కదా, దొంగలించుకొని ఏం చేద్దాం, పారిపోదాం అనుకుంటా ఉన్నా. కానీ ఆయన పిలిచాను అన్నాడు, ఏమన్నా నువ్వు నా కూతురువి, దొంగతనంలాగా ఎవరికి గుట్టు చప్పుడుగా కనపడకుండా పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరివి? నా కూతురు, నేను రాజును, నువ్వు ఎవరివి? యువరానివి, ప్రిన్సెస్వి, హక్కుతో నువ్వు ఏం చేయాలా? రాయల్గా ఒక రాజకూతురులాగా వెళ్ళాలి నువ్వు, కానీ అలా భయపడుతూ వెళ్ళాల్సిన అవసరం
లేదమ్మా అనేసరికి ముఖంలో ఏమొచ్చినచ్చండి? ధైర్యం. నీ మౌనం కుమారత్వాన్ని కోల్పోతున్నావు, కూతురి యొక్క హక్కు కోల్పోతున్నావు, పనిదానిలాగా పనికత్తలాగా అవుతున్నావు. అందుకొరకే దేవుని యొక్క దత్తపుత్రాత్మ నీలో పనిచేయట్లే. ఇంకా ఏం ఆత్మ ఉంది? దాస్యపు ఆత్మ ఉంది. కాబట్టి సమృద్ధి అనే జీవాన్ని ఈరోజు చాలామంది క్రైస్తవ దేవుని బిడ్డలు అనుభవించలేకపోతున్నారు. రెండో మాట చూస్తాం. ఇప్పుడు చూడండి, సాక్ష్యం యొక్క ప్రభావం కుమారత్వంలోకి వచ్చింది. సన్షిప్, డాటర్షిప్. అండ్ షీ కేమ్ ఇన్ టు అండర్స్టాండ్ దట్ హీ ఈస్ హర్ ఫాదర్ అండ్ షీ ఈజ్ అ ప్రిన్సెస్. ఆ హక్కులోకి వచ్చింది. హక్కు తన యొక్క చరిత్రను మార్చేసింది. రెండవది ద ఇంపాక్ట్ ఆఫ్ టెస్టిమనీ. సెకండ్ పాయింట్ త్వరగా చూడడానికి ప్రయత్నిస్తాం. చూడండి, యేసుప్రభువు వారు ఎప్పుడు అద్భుతం చేసినా సాక్ష్యం ఎందుకు చెప్పమంటున్నాడు తెలుసా? కానా వివాహంలో మనకు తెలుసు యేసుప్రభువు అద్భుతం చేశారు. నీటిని ద్రాక్షరసంగా మార్చినప్పుడు బైబిల్ ఏం సెలవిస్తుంది? కానా వివాహములో యేసుప్రభువు వారు ఈ సూచక క్రియ చేసి తన మహిమను కనుపరచను. ఎందుకు చేశాడు సూచక్రియ? గట్టిగా, ఎందుకు చేశాడు సూచక్రియ? మహిమ కనుపరచడానికి. రిమెంబర్, గాడ్ డస్ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ డస్ మినిస్ట్రేషన్ ఆఫ్ హిస్ స్పిరిట్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఫీడ్స్ యూ విత్ యువర్ వర్డ్, విత్ హిస్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్, సో దట్ యూ విల్ టెస్టిఫై, దేర్ బై గాడ్ విల్ బీ గ్లోరిఫైడ్. దేవుని జీవితం అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసేది ఎందుకంటే దాని ద్వారా నువ్వు దేవునికి సాక్షిగా ఉండి ఆ సాక్ష్యం ద్వారా దేవుడు ఏం కావాలి? మహిమపరచబడాలి. బాగా వినండి. ద పర్పస్ ఆఫ్ జీసస్ టు అలౌ ఎ పెయిన్ ఇన్ యువర్ లైఫ్, ద 12 years ఆఫ్ పెయిన్, 12 years ఆఫ్ షేమ్, 12 years ఆఫ్ క్రైసిస్ ఈజ్ ఫర్ దిస్ మూమెంట్. బాగా వినండి. 12 సంవత్సరాల కన్నీరు, 12 సంవత్సరాల అవరోధం, 12 సంవత్సరాల తల దించుకున్న పరిస్థితి, 12 సంవత్సరాల వేదన అనుమతించింది దేనికంటే ఇప్పుడు ఈ అవకాశము తన నోరు తెరిచి దేవుని సాక్షిగా ప్రకటించడం ద్వారా దేవుని నామం ఏం కావాలి? మహిమపరచబడాలి. అందుకో ప్రభు అన్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. లాజరు చనిపోయాడని వార్త వచ్చింది, అనారోగ్యమై వచ్చిందని వార్త వచ్చింది. ప్రభు అన్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదయ్యా, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. ఇప్పుడు మనుష్య కుమారుడు దీని ద్వారా ఏమవుతాడు? మహిమపరచబడతాడు. ఒక మాట చెప్పాలని ఆశపడతాడు. ఈరోజు నువ్వు వేదనలో ఉన్నావా? అనారోగ్యం ఉందా? దుఃఖం ఉందా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? పిల్లల పరిస్థితి బాగాలేదా? వివాహాలు ఇంకా జరగలేదా? ఇంకా భవిష్యత్తు సెటిల్ అవ్వలేదా? అన్ని ఆర్థిక ఇబ్బందులు, ఒక్కసారి కలమిటీస్ అన్నీ కూడా, క్రైసిస్ అన్నీ కూడా కలిసి కలగూర కంపై నీ మీద పడ్డాయా? దేవుడు ఈ పరిస్థితిని అనుమతించింది. 12 సంవత్సరాల వేదన ఏంటంటే, ఒక టైంలో దేవుడు చేసే కార్యాన్ని నువ్వు నోరు తెరిచి మూగబోకుండా ప్రభు సాక్షిగా గణపరిచినప్పుడు దేవుని నామం ఏమవుతుంది? నీ ద్వారా మహింపరచబడాలి. అందుకొరకు మలాకి 1వ అధ్యాయం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో వాళ్ళందరూ కూడా నువ్వు నా తండ్రివయ్యా, నువ్వు నా తండ్రివయ్యా, నువ్వు నా తండ్రివయ్యా అన్నారట. అయితే ప్రభు అన్నాడు, నేను నిజంగా తండ్రిని అయితే కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామము నిర్లక్ష్య పెట్టి యాజకులారా, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? ఇఫ్ ఐ యామ్ అ ఫాదర్, వేర్ ఈస్ మై గ్లోరీ? హర్ టెస్టిఫైయింగ్ బ్రాట్ గ్లోరీ టు గాడ్. తను సాక్ష్యం చెప్పడం ద్వారా దేవుడు ఏమయ్యాడండి? మహింపరచబడ్డాడు. ఈరోజు తండ్రి 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 అంటే సరిపోదు. ఇఫ్ యూ రియలీ కాల్ గాడ్ యాజ్ యువర్ ఫాదర్, అబ్బా ఫాదర్, యూ విల్ నాట్ లెట్ గో ఎనీ ఆపర్చునిటీ టు టెస్టిఫై, టు గ్లోరిఫై హిమ్. ఆయనకు సాక్షిగా ఉండే అవకాశం, ఏ అవకాశం కూడా నువ్వు తూలనాడవు. నిజంగానే నీకు తండ్రి అయితే ఆ ప్రేమ నిన్ను మౌనిగా ఉండడానికి ఎప్పుడు అనుమతించరాదు. అందుకొరకు మలాకి 3:8 ప్రభు అంటాడు, యాజకులారా నన్ను తండ్రిలాగా చూడలే, కనీసం యాజకులైతే మరి నాకు భయపడాల్సింది ఏమైంది? మరి యాజకుల్లాగా నన్ను చూడరా? మీరు నన్ను దొంగలిస్తారా? వై డూ రాబ్ మీ? వీళ్ళన్నారు, ప్రభువా మేమేడ దొంగలిస్తున్నాం ప్రభు అంటే, దేవునికి చెందాల్సిన మహిమ రాకుండా నువ్వు మూగబోతే నువ్వు దొంగలించినట్టు కాదా? ఈరోజు నోరు మూగపోయింది, సాక్ష్యం చెప్పవు, దేవుని మహిమ రాలేదు. మహిమ రాకపోతే మరి దేవుని మహిమను దొంగలించింది ఎవరండి? నువ్వు కాదా? సాక్ష్యం చెప్పకుండా మూగపోయిన నోరు కాదా? మరి నీ కుటుంబం దేవుని కనపరచాల్సింది, సాక్షిగా ఉండాల్సింది. ఈరోజు నోరు మూగపోయిందంటే యు ఆర్ లిటరలీ రాబింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవునికి చెందాల్సిన మహిమ నువ్వు తీసుకొని రావట్లేదు. కారణం నీ నిశ్శబ్దం. అందుకొరకే లాజరును చూసి ప్రభు అన్నాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. ఎందుకు మరి? దేవుని మహిమ కొరకు వచ్చింది. అందుకొరకే ఒక మాట చెప్తాను, నా వెనకాల మీరు ఒక మాట అండి, మహిమ కొరకు వచ్చిందని చెప్పండి. లాజరు జీవితంలో అనారోగ్యం దేని కొరకు వచ్చింది? గట్టిగా. ఆ కుటుంబానికి వేదన ఎందుకు కొరకు వచ్చింది? ఆ కుటుంబానికి కన్నీరు ఎందుకు కొరకు వచ్చింది? ఆ కుటుంబానికి అవమానం ఎందుకు కొరకు వచ్చింది? ఆ కుటుంబానికి ఆదరించే నోర్లు మూగపోయింది ఎందుకు కొరకు అనుమతించాడు? ఆ కుటుంబానికి వాక్యాన్ని ఎందుకు పంపించాడు? మరి ఈరోజు మహిమ కొరకు దేవుడు మనకు పంపిస్తే ఎలా మూగబోతాయి మన నోర్లు?
హౌ కెన్ వి బికమ్ సైలెంట్? ప్రభు అన్నాడు, తన నోరు తెరచడం ద్వారా నన్ను ఏం చేసింది? మహింపరిచింది. మూడో మాట సాక్ష్యం యొక్క ప్రభావం చెప్పనా? తన నోరు తెరిచింది, తెలియకుండానే తన బలహీనమైన సాక్ష్యము ఒక బలమైన నాయకుడిని బలమైన విశ్వాసిగా మార్చేసింది. మీరు అనొచ్చు, ఒక బలహీనమైన ఘటము, ఒక కూతురు నోరు తెరిస్తే ఒక పెద్ద ఆయన సాక్ష్యానికి స్థిరపరచబడ్డాడని. ఈమె నోరు తెరిచిందంటాడు. 12 సంవత్సరాల స్టోరీ చెప్తా ఉంది. చూడండి, దాని అర్థం ఏం తెలుసా అండి? చాలాసార్లు సాక్ష్యం ఎవరు చెప్పారో తెలుసా? సెల్ఫిష్ పీపుల్ విల్ బీ సైలెంట్ పీపుల్. డూ యూ వాంట్ టు లివ్ అన్ టు యువర్ సెల్ఫ్ ఆర్ టెస్టిఫై ఫర్ అదర్స్ ఆల్సో? నీ కొరకు నువ్వే బ్రతుకుతావా, లేదా ఇతరుల కొరకు కూడా సాక్షిగా ఉండి వారికి కూడా నిజమైన ప్రభావాన్ని కల్పించగలుగుతావా? వాస్తవంగా చూస్తే ఇప్పుడు వాళ్ళ కూతురు లాజరు, ఆ యొక్క యాయిరు పరిస్థితి ఏంటంటే, ఫస్ట్ న్యూస్ వచ్చింది చావ సిద్ధంగా ఉంది. లూకా 8:42లో చావ సిద్ధముగా ఉన్నది అని. లూకా 8:49లో ఏమనుంది? చనిపోయింది అని. మీరే వినండి. పరిస్థితి ముదిరిందా? పరిస్థితి అలాగే స్థిరంగా ఉందా? ముదిరింది. మరి మనకు ముదిరితే విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? త్వరగా చెప్పండి, రాకెట్ సైన్స్ ఏం కాదు. అబ్బా పెరుగుతుందంట. ఎవరికి పెరగదు. ఏమవుతుందండి? తగ్గుతుంది. ఇప్పుడు ఆయన తగ్గిపోయి ఇంకా ఈ దేవుని కొరకు వచ్చి కాళ్ళ మీద పడి నా పరువు నా ప్రతిష్టలు ఏవి కాదని కాళ్ళు పట్టుకుంటే నా చావ సిద్ధంగా ఉన్న కూతురు ఇప్పుడు ఏమైంది? చచ్చిపోయింది. అంటే కోపం రావాలి, ఆవేశం రావాలి. కానీ నోరు తెరిచి యాయిరు ఒక్క మాట కూడా మాట్లాడలే. కారణం ఏం తెలుసా? ఆ మధ్యలో ఏం జరిగింది తెలుసా? ఈ బలహీన ఘట్టం నోరు తెరిచి సాక్ష్యం చెప్తా ఉంది. 12 సంవత్సరాల పరిస్థితికి ఆయన వచ్చి నన్ను తాకలేదు, ఆయన వచ్చి నాకు మాట ప్రకటించలేదు, ఆయన వచ్చి నన్ను ముట్టలేదు. వాస్తవంగా నేను ఆయన శరీరాన్ని కూడా ముట్టలేదు. నేను తాకింది ఏంటి? వస్త్రపు చెంగు వేలాడుతుంటే దూరం నుంచి చాలా దగ్గర చెంగు ముడితే నేను ఆ స్టోరీ ఏమైంది? మారిపోయింది. చెంగు ముడితే నా స్టోరీ మారిపోయిందండి. ఇప్పుడు నా మనసులో అనుకుంటున్నాడు, ఇప్పుడు యేసుప్రభు వారు వస్త్రపు చెంగు ముట్టడం ఎందుకు? యేసుప్రభు డైరెక్ట్గా నా ఇంట్లో కాలే పెడతాడు, ఆయన చేతులారా నా కూతుర్ని ఏం చేస్తాడు? తాకుతాడు. ఇంకా అంత దూరం నుంచి టచ్కే వస్త్రపు చెంగును ముడితేనే స్వస్థత ఉంటే, సాక్షాత్తు సజీవుడైన దేవుడే నా ఇంట్లో కాలు పెడితే నా కూతురు ఏమవుతుంది? ఖచ్చితంగా బ్రతుకుతుంది. ఇప్పుడు ఆయన విశ్వాసం ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కారకురాలు ఎవరు? గట్టిగా చెప్పండి. ఆ స్త్రీ యొక్క సాక్ష్యం. టెస్టిమనీ ఇన్ఫ్లుయెన్సెస్ అదర్స్ ఇన్ ఎ బిగ్ వే. ఆలోచించండి, ఎందుకు అలా ప్రభావితమైంది తెలుసా అండి? ఈమె స్టోరీ చెప్తూ 12 years అనేసరికి ఈయన ప్రాణం సడన్గా లేచింది. అరే నా కూతురు కూడా ఏంటి? ఇద్దరికి ఏదో ఉంది ఏంటి? గాడ్ ప్లాన్స్ ఇట్ లైక్ దాట్. ప్రియ సోదరి నీలో ఒక గాయాన్ని అనుమతించింది. ఇంకొకరిలో అదే గాయం మౌనులైపోతే వారికి నువ్వు ఓదార్పు చేసేవాడివే కాదు, సాక్షిగా వారిని లేవనెత్తే పరిచర్య నువ్వు చిదిమేస్తావు. 12 సంవత్సరాలు ఆమెకు సమస్య ఉంది. ఇప్పుడు ఈయన సమస్య ఏంటండి? 12 years. ఆ 12 అనేసరికి ఈయన అప్పటిదాకా ఆశలు బహుశా చల్లారిపోతా ఉంటే, ఏం చెప్తుంది సిస్టర్? ఏమంటుంది? 12 అంట. నేను 12 years హ్యాపీగా ఉన్నా నా కూతురుతో, ఇక్కడేమో 12 years ఏముంది? ప్రాబ్లంతో ఉంది. ఎగ్జాక్ట్ టైం, ఎగ్జాక్ట్ లొకేషన్ ఇంత దేవుడు అనుమతించాడంటే నా బిడ్డని ఖచ్చితంగా ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. ఒక మాట గమనిస్తే అక్కడ మరణం కూడా ప్రభు అన్నాడు, కూతురు చనిపోయిందంటే ప్రభు అన్నాడు, లెట్ ద డెత్ వెయిట్. మరణం ఆగుతుంది, టెస్టిమనీ కెనాట్ వెయిట్. ప్రియ సోదరి సాక్ష్యం ముందు మరణమైనా సరే ఆగాల్సిందే. సాక్ష్యం ముందు ఏదైనా సరే ఆగాల్సిందే. ఈ సాక్ష్యము చనిపోయిన కూతురుని ఏం చేసింది? తిరిగి బ్రతికించింది. యువర్ స్మాల్ టెస్టిమనీ కెన్ బి అ ఫౌండేషన్ ఫర్ అ బిగ్గర్ మిరాకిల్. ఆలోచించండి, ఈ కూతురు యొక్క ఈ 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ సాక్ష్యం గొప్పదా, లేకపోతే యాయిరు కూతురు చనిపోయి బ్రతికింది గొప్పదా? త్వరగా చెప్పండి. ఒక చచ్చిపోయిన వాళ్ళు బ్రతికితే అది గొప్ప సాక్ష్యమా? బ్లీడింగ్ ఆగిపోతే గొప్ప సాక్ష్యమా? చనిపోయి బ్రతికే గొప్ప సాక్ష్యం. ఇప్పుడు ఒక చిన్న సాక్ష్యము పెద్ద సాక్ష్యానికి దారి తీసింది. మనలో పెద్ద పెద్ద కార్యాలు జరిగితే పెద్ద సాక్ష్యం చెప్తాం, అంతవరకు చిన్న సాక్ష్యాన్ని సమాధి చేస్తాం అంటే పెద్ద సాక్ష్యం ఎప్పటికీ రాదు. ఎ స్మాల్ టెస్టిమనీ విల్ పేవ్ అవే ఫర్ అ బిగ్గర్ టెస్టిమనీ. అర్థమని చేద్దండి. దేవుడి మాట నెరవేర్చును గాక. నీ సాక్ష్యం ఎవరిలో ఒక విశ్వాస వీరనారి మనం లేపుతుందో భావితరాలు. అందుకొరకే ప్రభు అన్నాడు, ఈమె సాక్ష్యం ఈమెనే కాదు, కేవలం దేవుని శిష్యులు కూడా. ఆలోచించండి, దేవుని శిష్యులు అనేక సార్లు నిజంగా దేవుడు కార్యం చేస్తాడా అంటే వారు పరిచర్య చేస్తారు. అందుకో ప్రభు అన్నాడు, పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి అన్నాడు, ప్రభునందు మీరు పడ్డ ప్రయాస వ్యర్థము
చాలాసార్లు దేవుని సేవ చేస్తున్న సేవకులు పరిచర్య ప్రభావితంగా జరిగిందా లేదా, వారి ప్రయాస దేవుడు ఫలింపజేశాడా వృధా చేశాడా అని దానికి వారిని ఓదార్చేది ఏంటండి? ఏదోదరుస్తుంది ఏదోదరుస్తుందండి, నంబర్స్ కాదు. ఎంతమంది ప్రభావితమైన సాక్ష్యం పంపిస్తారు కదా, చల్లారిపోతున్న ఆ సేవ ప్రేరణ ఆ సాక్ష్యాల ద్వారా మళ్ళీ ఏమవుతుందండి? లేవనెత్తబడుతుంది. అది కాదా ఏలియా జీవితంలో జరిగింది? చల్లారిపోయాడు, నాకు వద్దు ప్రభా, చచ్చిపోతా ప్రభా, నా ప్రాణం తీసుకో ప్రభా అంటే ప్రభా అన్నాడు, ఏం డిప్రెషన్ మాటలు వస్తున్నాయి, ఏం ప్రభా మరి ఏం లాభం, నేను ఒంటరిని అయిపోయినా, ఓ ఏకాకిని ప్రభా, ఓ ఏకాకి అని ఒంటరిని చెప్పి పాటలు పాడడం స్టార్ట్ చేశాను. ఆగు నువ్వు, లేదు ప్రభా నిజం నా బతికి, నీకేం తెలుసు ప్రభా నా బాధలు, ప్రభా నాకు నీకేం తెలుసు, నాకున్న నీ కొరకు ఎంతమంది ఉన్నారో తెలుసా నీకంటే, ఎంతమంది ఉన్నారు ప్రభా? 7,000 మంది ఉన్నారా. అయితే బహుశా మనమైతే ఏలియా పోషణ మనం ఏమంటాం తెలుసా? ఏం లాభం ప్రభా, నోరు మూసుకుని 7,000 ఉన్నా ఒకటే. అయ్యో చెప్పట్లేదండి, లైఫ్ టెంపులా? సారీ, నోరు మూసుకున్న 7,000 మంది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. సేవకుడు ఏమవుతాడు? కృంగుదలకి వెళ్ళి పరిచయం మానేస్తాడు. ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, వన్ టెస్ట్ మనీ. పౌలు భక్తుడు ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు, పరలోకం వెంటనే ఇంత అన్నాడు, మీరేనా అతిశయ కిరీటం. హీ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఫ్రూట్ దట్ హీ హాస్. అన్ని చెరసాలలో వేయబడి, కొట్టబడి, తిట్టబడి, పస్తులుండి ఆయన లిస్టు మొత్తం చెప్తాడు. ఉపద్రవములు, ఇబ్బందులు, కృంగుదల ఇవన్నీ పడింది దేనికే? పరలోకంకి వస్తే మీరేనా అతిశయ. వన్ వర్డ్, వన్ టెస్ట్ మనీ, వన్ కామెంట్, వన్ స్మాల్ వీడియో బైట్, వన్ టెస్ట్ మనీ విల్ బ్రింగ్ ఇన్ లైఫ్ ఇన్ ద వర్కర్స్ ఆఫ్ లార్డ్స్ వర్క్, లార్డ్స్ మినిస్ట్రీ. దేవుని సేవల పరిచారకులకు అది ప్రాణాన్ని ఏం చేస్తుంది? తెప్పరిలా చేస్తుంది. నీ కొరకు అన్నిటి ప్రాణం చేసిన ప్రార్థన యోధులు ఉన్నారు కదా. నీ ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చిన వెంటనే అబ్బో అని సింపుల్గా నువ్వు టక్ మనం పంపిస్తావు, ఎవరికి? ప్రేయటర్గా పంపిస్తావు. మరి ప్రార్థన యోధులు నీ కొరకు సేవకులతో పాటు ప్రార్థన యోధులు ఏం చేస్తారు? కన్నీటి ప్రార్థనలతో ఏడ్చి, ప్రభా ఈ బిడ్డ బ్రతకాలి ప్రభా, తను స్వస్థపరచు ప్రభా, ఉద్యోగం దయచే ప్రభా అని ఏడ్చి ప్రార్థన చేయాలి. నువ్వు మాత్రం స్వస్థత పొందిన తర్వాత ఆ సిస్టర్లాగా సైలెంట్గా వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసిన వాళ్ళు ఏమనుకోవాలా? మేమేమో 24 గ్లోబల్ చైన్ ప్రేరణ పెట్టారు, అహర్నిశలు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, ఫలితం మాత్రం ఏమీ లేదు. ఈ ప్రార్థనలు వద్దు, ఈ పరిచర్య వద్దని కృంగిపోయే వారి కారకులు ఎవరు తెలుసా? ఇప్పుడు చెప్పండి. సాక్ష్యం చెప్పని మూగపోయే నోర్లు. ఆ 7,000 మంది జాబితాలో దేవుడు మనం ఎవరిని ఉంచకుండునుగాక. ఈరోజు నుంచి సాక్ష్య పరిచర్య చేయుదుముగాక. ఎప్పుడైతే ప్రభు అన్నాడు ఈమె సాక్ష్యము ఇక్కడే కాదు, పరిశుద్ధాత్ముడు అన్నాడు, వెంటనే పరిశుద్ధాత్మ బైబిల్ రాసేయండి అయ్యా. ప్రభా ఏంటయ్యా పెద్ద పెద్ద చచ్చిపోయిన వాళ్ళు బ్రతికింది రాస్తే అర్థం ఉందంటే, రాయి ఆమె మరుగై ఉండలేదని అదే లైన్ రాయి. ఎందుకు ప్రభు అంటే భవిష్యత్తులో ఎన్నో జనరేషన్స్లో ఎన్నో తరాలు ఆ బ్యాచ్ ఉంటుంది. లైఫ్ టెంపుల్ కూడా బ్యాచ్ ఉంటుంది. మరుగై ఉండలేదని ఎరిగి వణుకుచూ భయపడుతూ ముందుకొచ్చి ఆ యెహోవా చేసిన క్రియలన్నీ కూడా ఏం చేస్తారు? ప్రచురపరుస్తారు. అన్ని కోట్ల మందికి ఇన్స్పిరేషన్ ఎవరవుతారు? ఈ సిస్టర్ అవుతుంది. దేవుడు ఈ మాటను మన జీవితంలో నెరవేర్చునుగాక. 4వ మాట వెళ్ళిపోతున్న ప్రభు అంటే లూకాసు వార్త 8:48, 8:48, లూక్ 8:48 క్విక్లీ. లూకాసు వార్త 8:48 ప్రభు ఏమంటాడు చూడండి. ఆయన ఇంకను లూకాసు వార్త 8:48, అందుకు ఆమె కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. 47 నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. చూడండి, టెస్ట్ మనీ సైలెన్సెస్ హోస్ట్ ఆఫ్ ఫియర్స్. సాక్ష్యము కొన్ని భయాల ప్యాకేజ్ని మూగబుచ్చుతుంది. బాగా వినండి, నువ్వు ఒక్కసారి నోరు తెరిచి సాక్ష్యం చెప్తే భయాల ప్యాకేజ్, ఒక్క భయం కాదు, అన్ని భయాలు ఒక్కసారి ఏమవుతాయండి? సమాధి అయిపోతాయి. మీరు అనొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయంతోనే నోరు తెరవం కదా బ్రదర్ అని. ఆమె ఒక్కసారి నోరు తెరిచింది, ఆమెకున్న భయం ఏమైందండి? పట్టమనసలు అయిపోయింది. మళ్ళీ వచ్చిందా భయం? రాలేదు. అద్భుతమైన సాక్ష్యం తెలుసా అండి? ఆమె గురించి చరిత్ర చెప్తుంది. ఆమె ఎవరో కాదంట. ఎంత ధైర్యం వచ్చిందంట ఆమెకి, ఇంకా తర్వాత దేనికి భయపడలే. యేసుప్రభు వారు ఆ యొక్క యేసుప్రభు కలర్స్లో తీసుకెళ్తున్నప్పుడు కొరడాలతో కొడుతూ యెరూషలేం పురవీధుల్లో, బాగా జాగ్రత్త వినండి, యెరూషలేం పురవీధుల్లో, క్విక్లీ మీడియా, యెరూషలేం పురవీధుల్లో తీసుకొని పోతూ ఉంటే ఆ దృశ్యంలో యేసుప్రభుని తీసి కొడుతూ ఉంటే ముఖమంతా కూడా రక్తం కారుతూ ఉందంట. రక్తం కారుతూ ఉంటే శిష్యులందరూ కూడా ఆయన విడిచి ఏం చేశారు? పారిపోయారు. వారిలో ధైర్యంగా నిలబడిన వారు స్త్రీలే. అందులో ధైర్యంగా నిలబడిన వారిలో లిస్టులో ఒక సిస్టర్ పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చింది. ఆమె పేరు వెరోనికా. ఆమె పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చేసరికి ఏం చేసి తెలుసా అండి,
ఆమె వస్త్రపు చెంగును ఒకప్పుడు ముడితే ఆమె ఏమైంది? స్వస్థపరచబడింది కదా. ఆ వస్త్రంలో కూడా శక్తి ఉంటుందని ఆమె తల మీద కప్పుకున్న వేలు ఉంటుంది కదండి, ఆ వేలు వెంటనే తీసేసంట యేసుప్రభు రక్తసిక్తమైతే ఒకసారి ఇచ్చిందంట. అయ్యా ఒక్కసారి యేసుప్రభు ఆ ముఖాన్ని ఇలా పెట్టి టచ్ చేసి ఆ క్లాత్ని, వెయిల్ క్లాత్ని తిరిగి ఆవిడకి ఇచ్చేసాడంట. ఎగ్జాక్ట్ యేసుప్రభు ముఖం మీద రక్తం మచ్చలని ఏమైంది? ఆ క్లాత్ కంటింది. ఈరోజు యేసుప్రభు దృశ్యాన్ని గీస్తున్నారు కదా ఆర్టిస్టులు. ఎలా వచ్చింది అంటే, ఆ స్త్రీ ధైర్యంగా ఆ యొక్క క్లాత్ తీసుకొచ్చి యేసుప్రభుకి ఇస్తే, ఆ వెయిల్ తనకు అప్పుకున్న వెయిల్ని యేసుప్రభుకి ఇస్తే, యేసుప్రభు ముఖానికి అందుకున్నప్పుడు ఈ రక్తం మచ్చలు దాని మీద పడితే ఆ రూపాన్ని ఇమాజినేషన్తో గీస్తే వచ్చిన పిక్చర్ అది. చరిత్ర చెప్తుంది, ముఖ్యంగా హిస్టోరియా ఎక్లీసియాస్టికా అని ఆ చరిత్ర హిస్టారికా దీని ఎవిడెన్స్తో పాటు దాన్ని ప్రిజర్వ్ చేశారు. హిస్టారియా ఎక్లీసియాస్టికా అనే దాంట్లో చూస్తే తన సాక్ష్యం రాస్తూ ఆ క్లాత్ని ఎవరు ముట్టినా సరే ప్రజలందరూ కూడా తరతరాలు స్వస్థపరచబడేవారంట. అంత ధైర్యంగా కొన్ని వేలాది మంది సాక్షులుగా మార్చబడడానికి ఆ రోజు గుండె ధైర్యంతో తెగించి ఎవరు వచ్చారండి? ఆ వెరోనిక వచ్చింది. వెరోనిక ఎవరో కాదు, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడి నోరు తెరిచి సాక్ష్యం చెప్పినప్పుడు నా కుమారి అని సాక్ష్యం పొందిన స్త్రీనే చరిత్ర ప్రకారం ఎవరండి? ఆ వెరోనిక. యు నెవర్ నో. ఒక్కసారి తెగిస్తే ఇంకా దాని తర్వాత భయాలు ఏమి ఉండవు. ఎందుకంటే చూడండి, ఆమె వెళ్ళిపోతున్నప్పుడు ఒకవేళ సాక్ష్యం చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకోండి, దేవుడు పిలవలేదు, సాక్ష్యం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎట్లా వచ్చింది? ఆమె దొంగలాగా వచ్చింది. ఎలా పోతుంది? దొంగలాగా పోతుంది. దొంగలాగా పోయినప్పుడు ఇంటికి వెళ్ళి స్వస్థతను అనుభవిస్తూ ఉంటే మనస్సాక్షి గుచ్చుకోదా అండి? గుచ్చుకుంటుందా లేదా? మనసులో ఏమనుకుంటుంది? నేను దొంగదాన్ని చూడు, థ్యాంక్స్ కూడా చెప్పలేదు, కనీసం ఎవరికి చెప్పలేదేంటి. ఎవరిని వచ్చి ఏమే అక్క అంత మంచిగా ఉన్నామంటే ఎట్లా ఉన్నలే, కానీ మనసులో మాత్రం ఆయాసం అవుతూ ఉంటుంది, అన్ఈజీనెస్ అనిపిస్తూ ఉంటుంది. చీచీ నేను ఎట్లాంటి దాన్ని కనీసం దేవునికి నోరు తెరిచి ఒక్క థ్యాంక్స్ లేదు, సాక్ష్యం లేదు, ఇతరులు చెప్పలేదు. కొన్ని రోజులైతే దయ్యం స్టార్ట్ అవుతుంది, నువ్వు చెప్పలేవు కాబట్టి నీ స్వస్థ ఉత్తుతుదే అంటే, అవును నేను కరెక్ట్గా లేదు, దొంగలాగా దూకిపోయి ఏం చేశాను, తెచ్చుకున్నా కాబట్టి అది నాతో ఉంటుందో పోతుందో అని చెప్పి మనసులో అనుమానం స్టార్ట్ అయ్యేసరికి రిలాప్స్ అవుతుందేమో. మళ్ళీ అప్పుడేదో స్వస్థత వచ్చింది, తర్వాత మళ్ళీ రోగము పునరావృతం అవుతుందేమో అని చెప్పి అదొక టెన్షను. ఒకవేళ పుసుకున్న విశ్వాసం పునరావృతం అయిందనుకో, నీ పరిస్థితి చూడండి. ఆమె బరుసలో ఎవరు వచ్చి ఏమమ్మా స్వస్థపరచబడ్డ కారణం ఏందని అడిగితే చెప్పగలుగుతుందా సాక్ష్యం? ఎందుకు చెప్పలేదు? దొంగలాగా పోయింది, దొంగలాగా వచ్చింది, కన్జ్యూమర్ లాగా తినింది, థ్యాంక్స్ చెప్పలేదు. ఇంక ఏ ముఖం పెట్టుకొని సాక్ష్యం చెప్పగలుగుతుంది? శాశ్వతంగా ఆమె నోరు ఏమైందండి? మూగబోయేది. అందుకో ప్రభు అన్నాడు, బీ ఆఫ్ గుడ్ చియర్, సంతోషంగా వెళ్ళు అంటే దుఃఖంతో వెళ్ళేది. ఒకవేళ సాక్ష్యం ఎప్పుడు వెళ్తే ఎలా వెళ్ళేదండి? దుఃఖంతో వెళ్ళేది, దొంగలాగా వెళ్ళేది, సమాధానం లేకుండా వెళ్ళేది. ప్రభు అన్నాడు, నీ పరిస్థితి అలా ఉండడానికి వీలు లేదమ్మా. సంతోషంగా సమృద్ధి అయిన జీవాన్ని నువ్వు అనుభవించాలంటే నోరు తెరిచి ఏం చేయాలి? సాక్షిగా ఉండాలి. ఆఖరి మాట, టెస్టిమనీ విల్ ఈల్డ్ గ్రేటర్ రిజల్ట్స్. సాక్ష్యము ద్వారా అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఎలా దయచేస్తాడు? కీర్తన 19:11, Psalm 19:11, క్విక్లీ Psalm 19:11, కీర్తన 19:11 అందరం కలిసి చదివి ముగించుకుందాం. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. దేవుని హెచ్చరిక ఏంటండి? మీరు బూదిగంతం వరకు నాకు సాక్షులై ఉండుడి, నమ్మి బాప్తీసమొందువాడు రక్షింపబడును. రోమా 10:9 ప్రకారము హృదయమందు విశ్వాసము, నోటితో ఒప్పుకున్నవాడు రక్షింపబడును. హృదయం ఉంది, నోటితో ప్రచురణ ఉంది, ఈ రెండు కలుస్తేనే రక్షణ అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అంటే దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తే ప్రభు వాక్యం సెలవిస్తుంది. 19 కీర్తన 11 ప్రకారము నీ ఆజ్ఞలను గైకొనువాడు గొప్ప లాభము కలుగును. ఇప్పుడు ఏం లాభం వచ్చింది ఆమెకి? ఇంక్రీస్డ్ ఫేవర్, ఇంక్రీస్డ్ లెగసీ, ఇంక్రీస్డ్ హోలిస్టిక్ హీలింగ్. బీ దౌ హోల్ అంటే ఈ సమస్య కాదు, అన్నీ కూడా స్వస్థపరచబడాలి. అంటే కేవలం రక్తస్రావమే కాదు, నీ మానసిక, ఆధ్యాత్మిక అన్ని రకాల సమస్యలు ఒక్కసారి స్వస్థపరచబడును గాక. ఎ గ్రేటర్ హీలింగ్, హోలిస్టిక్ హీలింగ్. అదే జరిగింది. 9 మంది, ఆ 9 మంది కూడా ఎక్కడా అని ప్రభు అడిగాడు. ఒక్కడు మాత్రం వచ్చాడు. బీ దౌ హోల్ అంటే సమృద్ధిగా ఆత్మ ప్రాణ ధైర్యతగా నీకు స్వస్థత కలుగును గాక. బీ ఆఫ్ గుడ్ చీర్, నీకు ధైర్యం కలుగును గాక, నీకు సమాధానం కలుగును గాక, నీకు సంతోషం కలుగును గాక. ఇప్పుడు వచ్చిందేమో దొంగలాగా, వెళ్తుందేమో కుమారిలాగా వెళ్తుంది. వచ్చినప్పుడేమో ఒంటరిగా వచ్చింది, వెళ్తున్నప్పుడు తండ్రి స్నేహంతో వెళ్తుంది, వచ్చినప్పుడు భయభ్రాంతులతో వచ్చింది, వెళ్తున్నప్పుడు
ఉన్నప్పుడు గుండె ధైర్యంతో ఒక రాణిలాగా వెళ్ళింది. పర్హాప్స్ లార్డ్ ఈస్ రిజర్వింగ్ సమ్ గ్రేటర్ ఫేవర్ ఫర్ యూ వెన్ యూ ట్రై టు స్టాండ్ అండ్ టెస్టిఫై ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకోసం ప్రత్యేకమైన అభిషేకాన్ని దేవుడు విడుదల చేశాడు. అందుకొరకే సౌలును దేవుడు ఏర్పరచుకుని అభిషేకించాడు. కానీ సౌలును ఏర్పరచుకుంటే సౌలు కూడా మనలాంటోడే. ఏం చేశాడట? ఇక్కడ డాటర్ ఆఫ్ ఎ కింగ్, అక్కడ డాటర్ ఆఫ్ ఎ కీష్ యొక్క కుమారుడు. 1 సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 21-22 వచనాలు చదివి ముగించుకుందాం. 1 Samuel chapter 10 verse 21-22. 1 సమూయేలు 10వ అధ్యాయము 21-22 వచనాల్లో వాస్తవంగా దేవుడు కీషు కుమారుడైన సౌల్ని రాజుగా ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించాడు. లాటరీ తగిలింది. ఒక్కసారి చరిత్ర మారాలి. ఇప్పుడు త్వరలో ప్రమాణ స్వీకారం చేసి పట్టాభిషేకం పొంది రాజుగా సింహాసనం మీద కూర్చోవాలి. అది తన స్వాస్థ్యం, అది తన గమ్యస్థానం, అది తన డెస్టినీ. మరి ఈయనేం చేస్తున్నాడు? 1 సమూయేలు 10వ అధ్యాయం 21వ వచనం. బెన్యామీను గోత్రం వారి ఇంటి కూటముల ప్రకారం అతడు సమకూర్చగా 10 ఇంటి కూటమి ఏర్పడను. తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడను. అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడుట లేదు. ఒక నిమిషం. బస్సు మీద పోస్టర్ చూసారా? కనబడుట లేదు. పలాని సన్ ఆఫ్ సో అండ్ సో కనబడుట ఏంటండి? కాసేపట్లో రాజు అవ్వాలి, సింహాసనం కూర్చోవాలి, సంతకాలు పెట్టాలి. బ్రదర్ ఎక్కడ ఉన్నాడంట? కనబడలేదంట. మరి ఎక్కడ దాచుకున్నాడు? సేమ్ మన బ్యాచ్ రండి 22. కావున వారు ఇక్కడికి ఇంకొక మనుషుడు రావాల్సి ఉన్నదా అని యెహోవా ఏదో విచారణ. ఇప్పుడు మనకు రావాల్సిన ఆశ్రమం వేరే వాళ్ళు కొట్టుకోపోవాలా? మనకు వచ్చే ఆశీర్వాదం సాక్ష్యం చెప్పకుండా మూగపోతాం కాబట్టి వేరే వాళ్ళు కొట్టుకోపోవాలి. వాళ్ళు అడిగారు, ప్రభా ఈయన కూడా ఇంకెవరు వచ్చేటోళ్ళు ఉన్నారా ప్రభా? ఈయన మాత్రం కనబడలేదు కదా అంటే ప్రభు అన్నాడు, జీపీఎస్ లొకేషన్ ఆన్ చేసుకోండి. అందరూ సీరియస్గా ఆన్ చేశారు. చెప్తాను పదండి. వారు యెహోవా విచారణ చేయగా యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చా. ఎక్కడ దాచుకోండి బ్రదరు? ఎటు చెప్పండి? రాజుగా నువ్వు అభిషేకించబడబోతున్నావు, సాక్షిగా ముందుకు రా అంటే బ్రదర్ పక్క పరిగెత్తుకుంటూ పోయి స్టోర్ రూమ్ ఎక్కడ ఉందని చెప్పిపోయి స్టోర్ రూమ్ దాక్కున్నాడు. వీళ్ళు పాపం వెతుకుతా ఉన్నారు, ప్రభా ఈయన కాకుండా ఇంకెవరు ఉన్నారా అంటే వాడు ఆడే దాక్కున్నాడు. ఎక్కడ? స్టోర్ రూమ్ సామాన్ బ్యాచ్ దగ్గర దాక్కున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు స్టోర్ రూమ్. సాక్ష్యం చెప్పమంటే వద్దులేదు. మరి ఏం మిస్ అవుతావు నువ్వు? రాజసింహాసనం మిస్ అవుతావు. ఏం మిస్ అవుతావు? నీ లెగసీ మిస్ అవుతావు. ఏం మిస్ అవుతావు? నీ గమ్యస్థానం మిస్ అవుతావు. ఏం మిస్ అవుతావు? నీ రాజ్యాభిషేకం, పట్టాభిషేకం పొందాల్సిన సింహాసనం మిస్ అవుతావు. గ్రేటర్ ఫేవర్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. ఓపెన్ యువర్ మౌత్ అండ్ టెస్టిఫై ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందుకో కీర్తన అంటాడు, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను ప్రచురపరచకుండా మూగబోయేదను. అవునా? నేను చావను సజీవుడని యెహోవా క్రియలను. ఎందుకు బ్రతికావు? ఈరోజు ఏ స్థాయి నుంచి ఎక్కడ దేవుడు తీసుకొచ్చాడు? అది దేవుని వాక్యం ద్వారా సమృద్ధైన జీవాన్ని దేవుడు ప్రవహింపజేస్తూ అనునిత్యము సంవత్సరం అంతా లైఫ్ టెంపుల్ దేవుని యొక్క మందిరము సమృద్ధిలో నిన్ను పోషిస్తూ వస్తే ఈరోజు దేవుని కార్యాన్ని ప్రచురించేవాడవుతావా? లేదా మూగబోయి నాకు వద్దులే, నా కుమారత్వం వద్దు, సన్షిప్ వద్దు, డాటర్షిప్ వద్దు, ఫాదర్ వద్దు, నాకేం వద్దు అని ఈరోజు విడిచిపెట్టి సామాన్ల మధ్యలో దాక్కున్నట్టు దాక్కుంటావా? రా, నీ సాక్ష్యం ద్వారా దేవుని కొరకు ఏర్పరిచిన స్వాస్థ్యాన్ని నువ్వు పొందుదువుగాక.